సినిమా నిన్ననే ప్రీమియర్ చూశాను. కానీ రివ్యూ పెట్టాలా వద్దా అని ఆలోచించి నిన్న 3 షోస్ చూసా వరుసగా పెట్టి. కానీ ఇప్పుడు రివ్యూ పెట్టేస్తున్నా. మన వాళ్ళు చాలామంది ఎంతోమంది అడిగారు కాబట్టి సబ్స్క్రైబర్స్ చెప్తున్నా. ఏంటన్నా వీడియోస్ అసలు సంవత్సరం నుంచి పెట్టడం లేదు సరిగా, సబ్స్క్రైబర్స్ కౌంట్ పడిపోతుంది, వ్యూవర్షిప్ పడిపోయింది. అవును, వ్యూవర్షిప్ అసలు లేదు మన ఛానల్లో, చాలా పడిపోయింది. సబ్స్క్రైబర్స్ దగ్గర 33K ఉండేవాళ్ళు మనకు 32,900కి వచ్చారు. 100 మంది అన్సబ్స్క్రైబ్ కూడా చేశారు. ఎందుకంటే మన సంవత్సరం నుంచి కొంచెం నా పరిస్థితులు బాగాలేక నేను వీడియోస్ పెట్టలేదు. ఓకే, ఇప్పుడు సాలార్ రివ్యూస్ పోతే పాత వీడియోలు కూడా డిలీట్ చేశా. ఓకే, నో వీఆర్ గోయింగ్ టు సాలార్ రివ్యూ. ఇలా పేపర్లు చింపి పక్కన వేసాడు అంతే, ఇంకా వేరే వర్డ్స్ లేవు. మెయిన్ సినిమాలో ఆ 4 ఫైట్స్ ఉంటాయి. కోల్ మైన్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్, ఆ తర్వాత మనకి చూసుకుంటే కటేరమ్మ ఫైట్, ఆ ఫైనల్ క్లైమాక్స్ ఫైట్. కటేరమ్మ ఫైట్ అయితే చొక్కాలు చింపేసుకుంటారు ఫ్యాన్స్, చొక్కాలు చింపేసుకొని అట్లా ఉండిపోతారు. ఇలా కత్తులు బ్యాక్గ్రౌండ్లో వస్తుంటే మనకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. సలార్ మూవీ హిట్ కావాలని నేను గుండు కొట్టించుకున్నట్టుంది నిజంగా, అట్లా ఉంది. ఎందుకంటే 6 years తర్వాత మనకు బ్లాక్ బస్టర్ పడింది బై, పండగ చేసుకోండి, నో వర్డ్స్. మనం ఇంకా చూసుకుంటే ఈ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అంతా మనకు తొందర గడిచిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కేవలం 1 hour 10 minutes ఏముంది రన్ టైం, సెకండ్ హాఫ్ దగ్గర 1 hour 40 minutes ఉంది. ఇలా చూసుకుంటే ఇంకా పక్కన పెడితే మనకు ఫస్ట్ హాఫ్ తొందర గడిచిపోతుంది. ఫస్ట్ 30 minutes లాగ్ ఉండదు, స్లోగా అలా కథ స్టోరీలోకి తీసుకుపోతుంటారు కాబట్టి ఎంగేజ్మెంట్గానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ అవుట్ బస్ట్ వస్తుంది ప్రభాస్ నుంచి, ఆ కోల్ మైన్ ఫైట్ దగ్గర వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంతే, చొక్కాలు చింపేసుకుంటారు, చెప్తున్నా కదా మళ్ళీ. ఇంకా ఆ క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్, ఇంకా చెప్పకూడదు. కానీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ మీరు బ్లాక్ అవుతుంది ఇక్కడ. ఇంకా మనకు ఆ పృథ్వీరాజ్ తర్వాత మన ప్రభాస్ అన్న ఇద్దరు ఎందుకు శత్రువులు అవుతాయని ఇంకా పూర్తిగా చెప్పలేదు, ఒక ఐడియా ఇచ్చాడు లాస్ట్కి అంతే. సెకండ్ హాఫ్లో చాలా ఉన్నాయి. మనకు ఆ డైనోసార్ డైలాగ్ ఉంటుంది కదా, ఆ ముస్లాం చెప్పేది, అది కూడా ఇంకా దీంట్లో రాలేదు. అది కూడా సెకండ్ హాఫ్లో సెకండ్ పార్ట్ ఉంటుందని ఊహిస్తున్నాం. ఈ కలెక్షన్స్ గ్యారంటీ నేనైతే 2K నుంచి స్టార్ట్ చేస్తా, లాస్ట్ ఫైనల్స్కి 3Kనే పోవచ్చు. ఎందుకంటే ఫ్లాప్ టాక్తోనే 500 పెట్టినోడు భయ్యా మన అన్న. ఇంకా ఇది హిట్ అంటున్నారు, అది కలెక్షన్స్ ఎక్కడుంటాయో మీరే ఊహించుకోండి, అది మ్యాటర్. ఇంకా రేటింగ్ అంటే ఫ్యాన్ కాకుండా ఒరిజినల్గా రివ్యూవర్గా చెప్తే ఐ విల్ గివ్ 4 out of 5. కొంచెం ఎందుకంటే కొంతమందికి, చాలా మందికి ఆ సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్స్ స్పీడ్ పోయేది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ప్లస్ సాంగ్స్, ఆ బీజిఎం కొంచెం చోట్ల ఆ కేజీఎఫ్తో పోల్చుకుంటే తగ్గించాడు. ఒకవేళ అదే బీజిఎం కేజీఎఫ్ లెవెల్ బీజిఎం వచ్చింటే ఎక్కడికో పోయాడు. కేజీఎఫ్కి దీనికి అసలు లింకు లేదు, యశ్ దీంట్లో లేడు, ముందే గుర్తుపెట్టుకోండి, అది మ్యాటర్. కేజీఎఫ్కు సలార్కు ఎటువంటి లింకు లేదు. ఆ తర్వాత హిట్ కొట్టేసినాం భాయ్, అంతే. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి అన్నీ మన దాంట్లో. ప్రతి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి సినిమాస్ రివ్యూస్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు షో ఇన్ అవర్ వీడియోస్. సెల్ పోయింది, ఏదో కొంచెం తుపాకి ఏమైనా చేస్తున్నా, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. తొందరలో క్యామ్ కొంటున్నాను. థ్యాంక్ యూ.